హాయ్, ఐమ్ డాక్టర్ సారిక, సాయి శుభ హాస్పిటల్ బోధన్. ఈరోజు 2 ఎక్స్ట్రీమ్ కేసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కేసు ఏంటంటే తను 25 ఇయర్స్ ఓల్డ్ ఉంది. సో మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అయింది. బట్ ఫస్ట్ 3 ఇయర్స్ వరకు వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది అవాయిడ్ చేయడానికి కాంట్రసెప్షన్ అనేది వాడుతున్నారు. బట్ 1 ఇయర్ నుంచి వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ అయ్యి ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ అనేది రాలేదు. సో మన దగ్గరికి వచ్చినప్పుడు తనకు స్కాన్ చేసి చూస్తే ఎగ్ కౌంట్ అనేది బాగా తక్కువగా ఉంది. ఎగ్ రిజర్వ్ని చూపించే హార్మోన్ వాల్యూ అనేది ఏఎంహెచ్ అనేది <1 అంటే బాగా తక్కువగా ఉంది. సో సెకండ్ కేసు ఏంటంటే తను 36 ఇయర్స్ ఓల్డ్. తను మ్యారేజ్ అయ్యి 10 to 12 ఇయర్స్ దాటిపోయింది. ఫస్ట్లో నార్మల్ గైనకాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు, ప్రెగ్నెన్సీ అనేది రాలేదు. తర్వాత ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ కన్సీవ్ అనేది అవ్వకపోతే తనకు ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేశారు. అసలు వాళ్ళు ట్రీట్మెంట్ అనేది ఆపేసి ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు స్కాన్ అనేది చేసినప్పుడు ఆమె ఎగ్ కౌంట్ హార్డ్లీ 1 or 2, ఏఎంహెచ్ వాల్యూ ఎగ్ రిజర్వ్ అనే వాల్యూ <0.1. ఈ 2 కేసెస్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎగ్ రిజర్వ్ అనేది ఎగ్ కౌంట్ అనేది ఏజ్ని బట్టి మారట్లేదు. సో యంగ్ ఏజ్ ఉన్న ఈ అమ్మాయికి కూడా ఎగ్ కౌంట్ అనేది బాగా తక్కువగా ఉంది. ఏజ్ అనేది ఎక్కువగా ఉన్న 36 ఇయర్స్ కన్నా ఎక్కువగా ఉన్న తనకు కూడా ఎగ్ కౌంట్ అనేది తక్కువగా ఉంది. సో అది చాలా రీజన్స్ ఉండొచ్చు దానికి ఎగ్ కౌంట్ ఎందుకు తక్కువగా ఉంది అని. సో ఫస్ట్ వీటి వల్ల తెలిసేది ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనేది డిలే చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి మీకున్న ఎగ్ కండిషన్స్ని బట్టి మీకున్న హార్మోనల్ కండిషన్ బట్టి ఫర్టిలిటీని డిలే చేయాలా వద్దా అనేది మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎస్పెషలీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే మీకు వాళ్ళు కరెక్ట్ ఐడియా అనేది ఇస్తారు. నార్మల్ గైనకాలజిస్టుల కన్నా ఫర్టిలిటీ స్పెషలిస్టు పేషెంట్ని అప్రోచ్ అయ్యే పద్ధతి అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రీమ్ ఏజ్ ఉన్న 36 ఇయర్స్ ఎక్కువగా ఉన్న ఈ అమ్మాయి తనకి అప్పట్లో మనకు ట్రీట్మెంట్ చేసుకున్న ఫెయిల్ అయ్యి ఆమెకు ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేసినప్పుడు తాను నెక్స్ట్ అనేది ప్రోగ్రెస్ అంటే కంటిన్యూటీలో ఉండాల్సింది. సో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ అనేది ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ అనేది ప్రీవియస్ సైకిల్ ఫెయిల్యూర్ని బట్టి సో తనకు ఫస్ట్ సైకిల్ ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకు తను కన్సీవ్ అవ్వలేదు, దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటూ నెక్స్ట్ మంత్ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. సో తనకు అప్పుడు ఐవీఎఫ్ ఆప్షన్ చెప్పినప్పుడు తనకు ఆ టైంలో అది కరెక్ట్గా ఉండొచ్చు. ఎందుకంటే ఆ టైంలో తనకు ఎగ్ కౌంట్ అనేది ఎగ్ రిజర్వ్ అనేది నార్మల్గా ఉండుంటుంది. బట్ ఇప్పుడు ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత ఈ ఎగ్ కౌంట్ అనేది బాగా తగ్గిపోవడం వల్ల ఆమెకు ఓన్ ఎగ్స్తోని కూడా ప్రెగ్నెన్సీ అయ్యే ఆప్షన్ అనేది పోగొట్టుకుంది. సో ఇప్పుడు తను డోనర్ ఎగ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.